హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాంక్రీట్ ఇంటి ముందర కలిపి ఎలా వేయాలో వీడియో చేద్దాం అనుకున్నా. ఎలా పని చేస్తున్నానో ఖాళీగా ఉన్నాను ఈరోజు చేద్దామని ఒక వీడియో ఐడియా చేసేస్తున్నా. మీరు కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ముందుగా సిమెంటు ఇసుక వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. నేనైతే ఆ వీడియో తీయలేకపోయినా, మర్చిపోయినా, వర్క్లో ఉండి మర్చిపోయినా. ఈసారి అయితే ఏదైనా చేస్తే తప్పకుండా మొదటి నుంచి వీడియో పెట్టేస్తాను. మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒక 3 ఇంచులు 4 ఇంచుల మందం సిమెంటు పల్స్గా వెడల్పు చేసుకుంటూ దానిపైన కంకర వేసుకుంటూ వచ్చాను. కంకర మొత్తం వేసుకుంటూ రావాలి అట్లా. అది కూడా కంకర కూడా ఒక 2 ఇంచులు 2.5 ఇంచు మందం పడితే బాగుంటుంది. మనకు కంకర అనేది బాగా వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రస్తుతానికైతే కంకర వేస్తున్నాను. కంకర వేసిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు వదిలేసి గట్టిగా అయిన తర్వాత దానిపైన సిమెంట్ ప్లాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. లెవెల్ చేసుకుంటాం అనుకుంటున్నా. ముందు బెడ్ వేస్తే బెడ్ వచ్చి ఈ కంకరతో వేస్తే బాగా గట్టిగా ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సిన విషయం, బెడ్ వేసేటప్పుడు అది కాంక్రీట్ కింద వేసేటప్పుడు కొంచెం చిక్కగానే వేసుకోండి. మరి ఇసుక వేసుకోకుండా చిక్కగా వేసుకోండి. ఎందుకంటే మనకు బయట వేసేటప్పుడు ఎప్పుడు చిక్కగా వేసుకుంటే వర్షాకాలం వచ్చినా మనకు అది బెడ్ వర్షం ఎప్పుడు పడుతూనే ఉంటాయి. మన వర్షాకాలం ప్రతిరోజు వర్షం అనేది ఉంటుంది. అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే వర్షం పడి మనకు గుంతలు అనేవి ఏర్పడతాయి. అలా కాకుండా మనం చిక్కగా వేసుకుంటే గట్టిగా ఉంటుంది అనమాట. కంకర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సిమెంటు కంకర ఇసుక కొంచెం తగ్గించేసేయండి, పర్వాలేదు. అప్పుడు ఏమవుతుందంటే కంకర ఎక్కువ ఉండడం వల్ల అది గుంతలు పడవు, గట్టిగా ఉంటుంది. మీరు ఒకవేళ పైన ప్లాస్టిక్ చేసేది లేట్ అయినా కూడా కంకర వేసి వదిలేసినా మీకు లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. అందుకే దేంట్లో అయినా కూడా సిమెంట్ కొంచెం ఎక్కువగా వాడితే మళ్ళీ చేసే పని కాదు. కాబట్టి కొంచెం సిమెంట్ ఎక్కువ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను సైడ్లో ఉన్న కుందు మొత్తం తీసేసి చుట్టూ కంకర పైన వేసిన తర్వాత నీళ్ళు పట్టేస్తున్నా. నీళ్ళు పట్టేస్తే మనకు లోపల సిమెంట్ ఉంది కదా, సిమెంటు కంకర అంతా లోపలికి బాగా దిగుతుంది. ఒక నీళ్ళు పట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేసేయాలి. 2 మినిట్స్ వదిలేస్తే ఏమవుతుందంటే లోపల ఉన్న తామంతా అది బాగా పీల్చుకుంటుంది, బాగా స్ప్రెడ్ అవుతుంది లోపల. తర్వాత మనం ఎక్కడి వరకు వేయాలనుకుంటున్నామో అది మొత్తం నీళ్ళతో ఫస్ట్ టామ్ చేసుకోవాలి. తడుపుకుంటే అది బాగా గ్రిప్ పట్టుకుంటుంది. నేనైతే ముందు ఇదంతా తొక్కి చాలా గట్టిగా ఉండింది. సో అట్లా లేదంటే కన్నా మీరు ముందే ఫ్లోర్ కొంచెం లెవెల్ చేసుకున్న తర్వాత తామ్ చేసి ఏదైనా సరే పని చేసే ముందు తామ్ చేయండి, తడపాలి. తడిపితే అది బాగా పట్టుకుంటుంది, గ్రిప్ అనేది బాగుంటుంది. నా దగ్గర కంకర కొంచెం తక్కువగా ఉంది, అందుకని అక్కడి వరకే వేస్తున్నా. వేసేది మొత్తం కొంచెం చిక్కగానే వేస్తుంది సిమెంట్ అయితే. నీళ్ళు పట్టే మొత్తం ఎక్కడ డ్రైగా లేకుండా ఒట్టిగా ఉండకూడదు. మనం ఏ పని చేసినా పురుగా కంకర అయితే మాత్రం ఖచ్చితంగా పురుగానే ఉండాల. అట్లుంటేనే లైఫ్ వచ్చేది. పొడి తీసుకుంటున్నా నేను. నీళ్లు పట్టిన తర్వాత పొడి వేస్తా. ఎందుకంటే పొడి వేసినామంటే మనం నీళ్లు లోపలికి దిగదు. పొడి వేసి తర్వాత నీళ్లు పడితే అది లోపలికి నీళ్లు సరిగ్గా దిగదు. అందుకనే నీళ్లు పట్టిన తర్వాత పొడి వేస్తున్నా. ఇప్పుడు దీనిపైన మళ్ళీ నేను ఏం చేస్తానంటే లైట్గా నీళ్ళు పడతాను. లోపల ఎట్లా చూస్తే తెలుస్తుంది. ఇది కొంచెం తీసి చూసాను, కొంచెం గట్టిగా ఉంది, అందుకని మళ్ళీ నీళ్ళు పడతాను. నీళ్ళు అనేది కొద్దిగా ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే పురుగా ఉంటే మిక్సింగ్ బాగుంటుంది, పని చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొకటి మిశ్రమం కూడా బాగా గట్టిగా ఉంటుంది, మనకు లైఫ్ టైం బాగా పెరుగుతుంది. ఇట్లా మిక్సింగ్ ఉంటే ప్రతి కంకరకి సిమెంట్ అనేది బాగా అతుక్కుంటుంది. ఇదో మా బుడ్డోడు నాకు చెప్తాడు ఇట్లా చేయాలి అట్లా చేయాలని, నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అక్కడ కలుపు ఇక్కడ కలుపు అని. నేను అక్కడ వదిలేసిన అంటే చెప్తాడు. అట్లా లెవెల్ చేసుకున్నా. నేనైతే సెల్ఫ్ లెవెలింగ్ ఊరికే లైట్గా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడైతే లెవెల్ కట్టలే నేను. వేసి చూశారు కదా, నేనైతే పురుగా కలుపుతాను ఎప్పుడు.
ఇలా చేయడం వల్ల, ఎందుకంటే నేను రెగ్యులర్గా ఏదో పని చేస్తూనే ఉంటాను ఇంటికాడ. నేను సొంతంగా ఇంటి పని అయితే ఆల్మోస్ట్ సొంతంగానే చేసేస్తున్నాను. అన్ని పనులని నేను ఇంటికి ప్లాస్టింగ్ చేసింది, కనిపిస్తున్న బాత్రూమ్ ఇవన్నీ నేనే చేసుకున్నా, సొంతంగానే కట్టేస్తున్నా. కాబట్టి ప్రతి పని ఏంటంటే మళ్ళీ చేసేది కాబట్టి పర్మనెంట్గా చేసుకున్నామని చెప్పేసి ఒకేసారి టైం స్పెండ్ చేసినా పర్లేదు, కొంచెం టైం వేస్ట్ అయినా, సిమెంట్ వేస్ట్ అయినా పర్వాలేదు, బాగా చేసేస్తాను ఒకేసారి. మళ్ళీ చేసే పని కాదు. ఇట్లా నా దగ్గర పెద్ద పార ఉంది. ఈ పారతో లెవెల్ అందాసుగా లాక్కునేస్తాను. నేనైతే ఒక 2.5 ఇంచి 3 ఇంచీలు మందం వేసేస్తాను కంకర. పర్ఫెక్ట్గా వాటర్ లెవెల్ అయితే కట్టలేదు, ఎందుకంటే నేను మళ్ళీ నిదానంగా ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ కొంచెం సిమెంట్ ఇసుక కలిపి పైన లెవెల్ కట్టి వేద్దాం అనుకుంటున్నా. అందుకనే పైన అట్లా లాగేస్తున్నా. సుమారుగా నేనైతే పని రెగ్యులర్గా ఇదే పని చేస్తూ ఉంటాను కాబట్టి, నేను టైల్స్ వేస్తాను కదా, లెవెల్ నాకు లెవెల్ అనేది చూస్తే తెలుస్తుంది, కొంచెం లైట్గా ఇంచుమించు కొంచెం తెలిసిపోతుంది. చూడండి, అట్లా ఎప్పుడైనా పని చేయండి. పని చేసినా కంకర అనేది ఖచ్చితంగా, కాంక్రీట్ వేస్తే ఖచ్చితంగా పుర్రుగా ఉండాల. ఏ పనికైనా కానీ పుర్రుగానే ఉండాల. అప్పుడు లోపల వాటర్ బబుల్స్ అనేవి ఉండవు. బాగా నీట్గా లోపలికి అనేది అన్నీ ఒకదాని కొట్టి కంకర గ్యాప్ లేకుండా అతుక్కునేస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే కంకర వేసేస్తారు, తర్వాత కుందు కలిపి వేసేస్తారు ఫస్ట్, తర్వాత దానిపైన కంకర వేసి నీళ్ళు కొట్టేసి దమ్మస్ తీసుకొని కొట్టేస్తారు. అట్లా చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే అదైతే లైఫ్ టైం రాదు. అలా మొదట పారతో లాక్కునేసిన, మనకు ఎంత మందం కావాలో అంతవరకు లాక్కునేసి పలుసుగా మనకు తెలిసిపోతుంది లైట్గా లెవెల్. తర్వాత నేను గజం కట్టి తీసుకుంటూ అదరగొట్టుకుంటూ గ్యాప్లు ఏం లేకుండా అదో లాక్కుంటూ వస్తున్నా, ఎందుకంటే ఎక్స్ట్రా ఉండేది పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం లైట్గా తగినంతగా లెవెల్ చేసుకుంటే మనకు పైన అలికేటప్పుడు కలిసి సిమెంట్ వేయాలనుకుంటే, మళ్ళీ అలుక్కోవాలనుకుంటే మీకు సిమెంట్ అనేది చోట గుంతలు మిట్ట లేకుండా లెవెల్గా వచ్చేస్తుంది. ఇంకోటి, ఇలా అదరగొట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల వాటర్ బబుల్స్ ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి, కంకర అనేది గట్టిగా ఉంటుంది. ఏదైనా పని చేపిస్తే సిమెంట్ పని ఖచ్చితంగా ఇట్లా చిన్న బయట పనులకైతే ఒక 2-3 డేస్ రెగ్యులర్గా నీళ్ళు ఒక రెండు సార్లుగా నీళ్ళు పట్టుకుని క్యూరింగ్ చేయాల్సి వస్తుంది. క్యూరింగ్ చేయడం వల్ల అది బాగా గట్టిగా ఉంటుంది. మనం క్యూరింగ్ చేయకుంటే అది పగుళ్ళు వస్తాయి ఇంకా తెలుసు కదా మీకు కూడా, ఊడిపోతుంది ఎక్కడిదక్కడ సిమెంట్ అనేది ఊడిపోతుంది. సో మనము ఏదైనా పని చేపిస్తే దానికి అది స్టాండర్డ్గా ఉండాలనుకుంటే క్యూరింగ్ అనేది కంపల్సరీ క్యూరింగ్ చేసుకోవాలా. చాలామంది బిజీగా ఉండి క్యూరింగ్ అయితే చేయరు, ఎందుకంటే నేను కూడా ఒకసారి అలాగే చేశాను. అది పగుళ్ళు వచ్చేసి మొత్తం పని అంతా చెడిపోయింది. ఒకసారి నా ఇంటి పనికే చేయించుకొని, అందుకనే జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోస్ అయితే చేస్తాను, రెగ్యులర్గా చేస్తాను. నాకు ఎంత పని ఉన్నా టైం స్పెండ్ చేసి వీడియో షూట్ చేసి పెడుతున్నా, అప్లోడ్ చేస్తున్నా. ఏదో నాకు సబ్స్క్రైబర్లు లైక్లు వస్తే కొంతమంది అందరికీ చేరుతుంది, సబ్స్క్రైబర్లు పెరుగుతారని. నా కష్టాన్ని గుర్తించి మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, అట్లీస్ట్ లైక్ చేస్తే ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది వీడియో. మీరు లైక్ చేయకుంటే నా వీడియో ఇక్కడికే స్టాప్ అయిపోతుంది. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అది చేరుతుంది. దయచేసి మర్చిపోకుండా లైక్ చేయండి. వీలైతే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ పని బాగుంది పర్వాలేదు చేస్తాను అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే సెండ్ చేయండి. ఫ్రెండ్స్, నా వరకు ఎంత చదువుకోకపోయినా మనం పని అనేది ఏ పని నేర్చుకునే దాంట్లో తప్పులేదు. పని నేర్చుకుంటే ఏదో అవసరం కొద్దీ ఇప్పుడు ఎవరికైనా పని చెప్పింటాం, వాళ్ళు రాలేదంటే మనకు ఎమర్జెన్సీ అయితే మనమే చేసుకోగలిగే ఉంటే మంచిదే కదా. నేర్చుకుంటే తప్పేముంది. సో కనీసం నేర్చుకుంటే చేయకపోయినా పర్లేదు, ఒక ఐడియా అనేది వస్తుంది. మన ఇంటి పని చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
ఎవరికైనా చెప్తే వాళ్ళు చేసిన తప్ప కరెక్ట్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి వీడియో చూడండి, మీ పనికి మీరు ఇంటి దగ్గర ఏమైనా చేపిస్తే మీకు పనికి వస్తుంది. ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అది ఫార్వర్డ్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక ఆశ, ఏదో ఖాళీగా ఉన్న పని లేకుండా ఉంటే ఎప్పుడూ నాకైతే వర్క్ ఉండదు. కాబట్టి యూట్యూబ్లో ఏమన్నా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేసి ఒక ఆశ ఉంది. సో వీడియోస్ చూస్తూ ఉంటారు, మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమంది ఫార్వర్డ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.